నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున ఒక పంచాయతీ నడుస్తున్నది. సో కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు అనేది కొత్త కాదు. గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే అనేకమైనటువంటి పంచాయతీలు ఉంటాయి. పిసిసి పదవికి సంబంధించిన అంశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి పగ్గం ఎట్లిస్తారు మీరు? ఆయన సీనియర్ లీడర్ కాదు కదా, ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కదా. రేవంత్ రెడ్డి కంటే సీనియర్ ఉన్నటువంటి మేము లేమా? మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? మాకెందుకు పదవులు ఇవ్వట్లేదు? మేము మీ కళ్ళ కనబడట్లేదా అని చెప్పి గతంలో అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు క్వశ్చన్ చేసిన ఆ తరహాని కూడా మనం చూసాం. ఆఖరికి అధిష్టానం సీనియర్ లీడర్లు ఎన్ని చెప్పినా కూడా వినకుండా రేవంత్ రెడ్డికి పిసిసి పగ్గం ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో రేవంత్ రెడ్డికి పిసిసి రాకంటే ముందు జానారెడ్డి గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పిసిసిగా కొనసాగిండు. తర్వాత ఇంకా కీలకమైన బడా నేతలు పిసిసిగా కొనసాగినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తాం. కానీ వాళ్ళు పిసిసి ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు చాలా డిఫరెన్సియేషన్స్ ఉంటుండే. రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చిన తర్వాత చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఒక ఊపిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కారణం రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే నేను పిసిసిగా ఉన్నాడు, ప్రజల సమస్యలపైన గట్టిగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. పలుసార్లు ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో జైలుకు కూడా పోయిండు, అరెస్ట్ అయ్యిండు, అనేక విధాలుగా ఇబ్బంది పడ్డటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఇదే నేపథ్యంలో మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ విషయం కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్యలో ఒక పంచాయతీ ఏర్పడేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆ పంచాయతీ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు ఇంకో 6 శాఖలు ఉన్నాయి. ఈ 6 శాఖలకు సంబంధించినటువంటి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ 6 మంత్రి పదవులు ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది? ఈ 6 మంత్రి పదవుల కోసం 10 నుండి 15 మంది వెంబడిలాడుతున్నారు. ఆఖరికి ఎమ్మెల్సీ తీన్మార్మల్లన కూడా ఈ మంత్రి పదవి పైన తాతాలాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవులు అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. అదొక మెయిన్ రోల్ పాత్ర. తర్వాత రేపటి రోజు భవిష్యత్తులో మంచి పదవులు రావాలంటే గతంలో ఈయనకి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన మంత్రి పదవిలో ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవడానికి ఒక కీలకమైన ఒక అంశం ఇది, ఒక మెట్టు, తొలిమెట్టిది మంత్రి పదవి అనేది. ఒక్కసారి ఒక మనిషికి మంత్రి పదవి వచ్చిందంటే అడ్మినిస్ట్రేషన్ అనేది పరిచయం అవుతుంది. క్యాబినెట్ లోకి వెళ్తారు, క్యాబినెట్ మీటింగ్ ఏ విధంగా జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పరిపాలన ఏ విధంగా చేయాలా. ఎందుకంటే దాదాపు ఒక ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి ఉంటారు. ఆ ఉమ్మడి జిల్లాలో ఒక 4 నుండి 5 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలకు ఆ మంత్రి బాస్. ఆ బాస్ వెనకాల సుమారు 4-3 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసాం. కాబట్టి అంత ఈజీగా మంత్రి పదవులకు సంబంధించిన విస్తరణ విషయం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం లేదు. దానికి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక పటిష్ట ఉండాలా, దానికి ఒక అవగాహన ఉండాలా, ఎట్లా పరిపాలన చేయాలనేటటువంటి ఒక అంశాన్ని తెలిసి ఉండాల్సినటువంటి ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే కొంత సీనియారిటీ ఉండి ప్రజలలో ఒక మంచి అంశం ఉన్నటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఎక్కువ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక దుమారం రేగుతున్నది ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిందని ఒక చర్చ వినబడుతున్నది. గతంలో పార్లమెంట్ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా, భువనగిరికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సీట్ ఉందో అది కనుక మీరు గెలిపిస్తే, అది మీరు గెలిపించడంతోటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేము మంత్రి పదవి ఇస్తాం. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో పెడుతున్న మీ సీటును మీరే దగ్గరుండి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిరట. అప్పుడు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాళ్ళ గజ్జలు కట్టుకొని గట్టిగానే తిరిగింది. అక్కడ గట్టిగానే ప్రచారం కూడా చేసినారు, గట్టిగానే కొట్లాడులు, పోరాటం చేస్తారు. ఏదో ఓ విధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టెక్కించారు, గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు ఓడమల్లన్నా బోడమల్లన్నా అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఆ సామెత కిందికి వస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున నల్గొండకు సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ఎందుకంటే మొత్తం ఉమ్మడి నల్గొండలో రెడ్డిలకు సంబంధించిన హవా ఎక్కువ కొనసాగుతుంది. దాంట్లో ఇద్దరు అన్నదమ్ముల హవా ఎక్కువ ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హవా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున ఒక లడాయి చేస్తుండట. మా తమ్ముడికి ఇస్తా అని చెప్పి మాట తప్పుతారా? మీరు మాట ఇచ్చారు కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఎంపీని గెలిపించుకున్నాము, ఇప్పుడు మాట తప్పితే ఎట్లా అని చెప్పి మాట్లాడుతున్నారట. అయితే కాంగ్రెస్ అధిష్టానం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ ఉన్నారు. సరే ఏదో ఒక మంత్రి పదవి కట్టబెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగతా మంత్రులు ఒప్పుకునేటటువంటి అవకాశం లేదట. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే మిగతా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఏంటంటే ఒక కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నయ్య, ఆయనకు ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఎందుకు? మళ్ళా ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎట్లు ఇస్తారు? చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆదిలాబాద్కి సంబంధించిన అంశం కానివ్వండి, లేకపోతే చాలా జిల్లాలు, మహబూబ్ నగర్, ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో మంత్రి పదవులు ఇప్పటిదాకా ఇవ్వలేదు. నల్గొండకు సంబంధించి, లేకపోతే ఇటు సంబంధించి ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో మంత్రి పదవులు ఉన్నాయి. ఒకే ఒక ఖమ్మంలో 3 మంత్రి పదవులు ఉన్నాయి. అంటే ఎందుకు మీరు ఒకే జిల్లాలో మంత్రి పదవులను కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? జిల్లాకు ఒక మంత్రిని ఎందుకు ఏర్పాటు చేస్తలేరంటూ కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక మంత్రి పెద్ద ఎత్తున మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట, అధిష్టానంగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నట. ఆ క్వశ్చన్ చేసే వ్యక్తి ఎవరో కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ చేస్తామన్న చర్చ కూడా వినబడుతున్నది. ఒకవేళ మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కనుక ఇస్తే మా భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్జెక్షన్ చెప్తున్నట. ఒకే ఇంట్లో ఇద్దరు కనుక ఇస్తే, మా ఇంట్లో కూడా మేము ఇద్దరం ఉన్నాం, నాకు మంత్రి పదవి ఉంది, మా భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వండి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఎట్లా ఇస్తారు? మన మంత్రి విస్తరణలో దాదాపు మన క్యాబినెట్ లో ఒక ఎస్టీ లేడు, ఒక ముద్రాజు లేడు, ఒక యాదవ్ లేడు. మరి వీళ్ళని పెట్టే ప్రయత్నం చేయండి, వీళ్ళకి ఇవ్వండి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నిలబడుతుంది. దేవరకొండకు సంబంధించిన ఎమ్మెల్యే బాలునాయక్కి మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే ఆలయకు సంబంధించిన ఎమ్మెల్యే, మొదటి ఎమ్మెల్యే బీర్లయ్యకు మంత్రి పదవి ఇవ్వండి, వీళ్ళందరూ కీలక పాత్ర పోషించారు, వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వినబడుతున్న అంశం. తర్వాత అధిష్టానం కూడా ఒక అంశాన్ని, ఒక డిక్లరేషన్ తెరపైకి తీసుకొచ్చే అంశం పెట్టిందట. అదేంటంటే ఒకవేళ ఒకటే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు కావాలంటే వాళ్ళిద్దరు ఎవరో ఒక కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉన్నది, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చేసినప్పుడు అప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అవుతుంది. ఎవరైనా ఒక్కరు కాంప్రమైజ్ అయ్యి ఎవరికైనా ఒక్కరికే మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉందట. సో ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఇప్పుడు ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్యలో ఏమైనా పంచాయతీలు ఉన్నాయా? వీళ్ళిద్దరు కలిసిమెలిసే ఉంటురా? వీళ్ళిద్దరు మంచిగానే ఉంటురా? వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎక్కడ మంచిగానే ఒకటే తాటిపైన నడుస్తురా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ. వీళ్ళకైనా మళ్ళీ పంచాయతీలు ఏమైనా క్లాషెస్ వచ్చినాయా, వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతురా అనేటువంటి కోరం వినబడుతున్నది. కానీ అన్నదమ్ములు అయినప్పుడు పంచాయతీలో ఏమున్నా రాజకీయాలలో అవన్నీ సర్దు మనుగుతాయి, అవన్నీ పెద్ద కామన్. సో ఇప్పుడు పాయింట్ ఒకటే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా? రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే ఒక కుటుంబంలో ఇద్దరికి ఎట్లిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఒక పంచాయతీ నడిచే అవకాశం ఉండొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికి రెడీ ఉన్నాడట, మంత్రి పదవికి రెడీ ఉన్నాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఒప్పుకుంటలేడు. ఆయనకి ఇస్తే మా భార్య కూడా మంత్రి పదవి ఇవ్వండి, మేమేం తక్కువ చేసినాం, ఒక కుటుంబం ఇద్దరికితే మాకు కూడా ఈ ఖమ్మంలో ఆల్రెడీ 3కి ఇచ్చారు, మాకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట. ఇదొక చర్చ వినబడుతున్నది. ఇదే నల్గొండకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. కాబట్టి మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అదే నల్గొండకు సంబంధించిన కిందికే వస్తుంది కాబట్టి మునుగోడు అక్కడ మళ్ళీ 3 అవుతారు. అంటే ఒకే ఒక్క జిల్లాలలో ముగ్గురు మంత్రి పదవులు ఎట్లుంటాయి? ఇది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి ఒపీనియన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కనబడుతున్నారు. ఇప్పుడు ఈ మంత్రి పదవుల పంచాయతీ ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో కొనసాగుతుంది. అసలు మంత్రి పదవులు డిక్లేర్ చేయాల్సింది సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు అర్హులు, ఎవరు ఏం కథ, ఎవరికి ప్రాంతం ఎక్కున్నది, ఎవరు మెయింటైన్ చేయాలి సత్తా ఉన్నదో వాళ్ళని చూసి ఇచ్చేయాలి. అసలు 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వకపోతే ఎట్లా? డిసెంబర్లో ఏర్పడింది కాంగ్రెస్ రాష్ట్రం. కాంగ్రెస్ లో రాష్ట్రానికి ప్రభుత్వానికి కాంగ్రెస్ 9 అంటే దాదాపు డిసెంబర్లో 12వ నెలలో, ఇప్పుడు దాదాపు ఆగస్టు, ఇది సెప్టెంబర్కి వచ్చింది. 9 నెలల నుండి ఇప్పటిదాకా మంత్రి పదవులు లేవు. 6 శాఖలు రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే ఉన్నాయి. ఈ 6 శాఖలు ఎవరు కేటాయిస్తారు? దాంట్లో 3 శాఖలు కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఒకటేమో విద్యాశాఖ, ఒకటి తర్వాత హోంశాఖ. ఈ 2 శాఖలు అత్యంత ప్రమాదకరం, ప్రాధాన్యత కూడా ఆ శాఖలకు ఎక్కివేయాలి. అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి 2 శాఖలు, ఈ 2 శాఖలు ఎవరి చేతిలో కట్టబెడుతున్నారు? గతంలో వినబడ్డాయి, విద్యాశాఖ అయినా లేకపోతే హోంశాఖ అయినా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి. కానీ ఇప్పుడు హోంశాఖ సీతక్క చేతిలో పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని మంత్రి పదవులు ఉంటాయి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు 2 మంత్రి పదవులు ఉంటుండే.
సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సత్తా లేదు, మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఉన్న లీడర్ లేడు, ఇచ్చి అనుకుందాం. మన కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు, బరాబరా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మంత్రి పదవులు? సత్తా ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది పాయింట్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏర్పడతా ఉన్నది. నీకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి, నీకంటే నాకు, నాకంటే నీకనే ఒక రీతిలో కొట్లాట నడుస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి తాడో పేడో తేల్చుకొని వద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఒకరికి మంత్రి పదవి కావాలంటే ఒక కుటుంబంలో ఇంకొక మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి ఏంటనేటటువంటి సిచ్యువేషన్ అర్థమైతలేదు. కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ వెళ్ళమనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా నడుస్తున్న చర్చ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో మంత్రి పదవులకు సంబంధించిన విస్తరణ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు సంబంధించిన అంశం ఉంటుండే. కానీ ఇప్పుడు చేతులు నిలుపుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఒకళ్ళకితో ఒకరు ఫీల్ అవుతారు, ఒకళ్ళకితో ఒకరు అడుగుతారు. కాబట్టి ఈ మంత్రి పదవులకు సంబంధించిన అంశం తీసుకుంటే అధిష్టానం చేతిలో మల్లికార్జున చేతిలో పెడితే మల్లికార్జున ఖర్గే ఎవరిని గ్రీన్ పెన్ పెట్టి సంతకాలు పెడితే వాళ్ళే ఇక ఆయన చేతిలో పెడదాం, అధిష్టానం చేతిలో పెడితే అధిష్టానం నిర్ణయం ప్రకారమే ముందుకు పోదామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నటువంటి అంశం. సో చూద్దాము ఎవరు మంత్రి పదవులు ఉంటారు, ఎవరికి మంత్రి పదవి రాబోతుంది అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.